రంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పట్టణంలోని ఎస్పీఆర్ గార్డెన్లో ఎస్ఐఆర్ పై బిఎల్ఏకు అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి పటాన్చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరై పార్టీ నాయకులు బిఎల్లకు పలు సూచనలు జారీ చేశారు। సదస్సులో కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ప్రీతం, పటాన్చెరువు అసెంబ్లీ ఇన్ఛార్జ్ దయాకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, నీలం మధు తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎస్ఐఆర్ కార్యక్రమం, ఓటరు జాబితా పరిశీలన, బిఎల్ఏల బాధ్యతలు, క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన చర్యలపై నాయకులు అవగాహన కల్పించారు। పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి అని నాయకులు పిలుపునిచ్చారు। ముఖ్యంగా పాఠశాల ఒక మినీ ఇండియా టైప్ ఉండదు కాబట్టి అన్ని రాష్ట్రాలు ఇక్కడ ఉండడం జరుగుతుంది। వాళ్ళ ఓట్లు కూడా ఇట్లా నమోదు చేసుకోవడం జరిగింది। వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది, వాళ్ళకి పైసలు ఎట్టే వాళ్ళ ఓటు వేసేది ధర్మంగా భావిస్తారు। వాళ్ళకి ప్రాంతం అభివృద్ధి అవసరం లేదు, కాలుష్యం అభివృద్ధి అవసరం లేదు, వ్యక్తిగా ఎవరు ప్రజలకు న్యాయం చేసేది వాళ్ళకు అవసరం లేదు। అలాగే మనం ఉదాహరణకు 80 నుంచి పోరాటం చేస్తున్నాం। కాంగ్రెస్ కోర్టు ఉన్నాయంటే డిఎస్సీ అన్ని కూడా డిలీట్ చేస్తే మళ్ళీ మనం నమోదు చేసుకున్నాం। అధికారులు మరి మన మాట వినలేదు। కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓటర్లను చాలా కూడా మరి అన్యాయం చేయడం జరిగింది। మరి అలాంటి అనుభవం మనం చూసినాం। ఇది మంచి కార్యక్రమం। ఎవరైతే బిఎల్ఏగా కాబట్టి ఇప్పుడు ప్రజాసంఘంలో పత్రికల్లో రేపు పటాన్చెరువు నియోజకవర్గంలో మీ బాగుకు బయటపడవలసిన చెప్పి తెలియజేస్తా ఉన్నా। ఈ అందరి సంఘాలు చూస్తున్నారు, నేనే బలవంతం అంటా ఉన్నారు, ఏదే ప్రజాస్వామ్యంలో పనిచేయగల నాయకులు చెప్తా ఉన్నారు। వాళ్ళు ప్రజాస్వామ్యంలో పనిచేసినటువంటి నాయకులు కాదు, ఒంగోలులో ఎత్తుకుంటూ రాజ్యమైనటువంటి నాయకులు। ఇది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పటాన్చెరువు నియోజకవర్గంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రేపు మార్కెట్ రాని రేపు ఉన్నటువంటి సంబంధించిన ఓటర్లు ఇప్పుడే తయారు చేస్తారు। ఎవరైనా షిఫ్ట్ అయితే, ఎవరైనా డెత్ అయితే, ఎవరైనా
ఈరోజు మనందరినీ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేస్తే గత 12 సంవత్సరాల రాక్షస పరిపాలనలో కేంద్రంలో ఆనాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించి కమిషనర్ ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నియమనం చేసేది ఉండే. అటువంటి మన రాజ్యాంగంలో ఉండే. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ఓ కేంద్ర మంత్రి ద్వారా వారికి కావాల్సిన వ్యక్తులను కమిషనర్గా పెట్టుకొని ఈ రోజు ఓట్లలో జరగాలని అనుకుంటూ బీజేపీ నాయకులతో మీ ఓటు ఆ ఓటు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. అది మన ప్రభుత్వంలో మనలో ఎన్నికలే మనం అనుకోలేము. కానీ మనకంటే మనమైన రాష్ట్రం వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఆమె పేరు చెప్తే ముఖ్యమంత్రి పడితే మరి అక్కడ కూడా బియ్యంలో వ్యవస్థ ఉంది. వాళ్ళు కూడా ప్రభుత్వం చాలా ఉండే. కానీ ప్రభుత్వంలో ఉన్నాక టీఎంసీ పార్టీకి చెందిన 65 లక్షల ఓట్లను తీసేసి ఈరోజు మమతా బెనర్జీని ఆ రాజకీయంగా ఓడగొట్టి నైతికంగా పూర్తి సాగాలని గతం చేసే ప్రయత్నం చేసింది. ఇదే కాకుండా బిహార్ రాష్ట్రంలో ఉన్న రాజకీయాన్ని 38 లక్షల ఓట్లను తీసేసి పెడుతున్నారు. ఈరోజు